జరగకుండా ఉండడానికి చేస్తే బాగుంటుందని ఒక సామాన్య న్యాయవాదులుగా మా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఒకసారి మరి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ అంశంలో మాట్లాడారు. ఆ బయట కూడా ఒకసారి చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు, గ్రూప్ 1 పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో 10 సంవత్సరాలలో నియామకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు పెట్టని మీరు మీ హయాంలో పేపర్ లీక్లు అయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అధికారం నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతతో చేయాలని, దాంతో పాటు ఎక్కేటున్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉర్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అదొక ఇండిపెండెంట్ బాడీ. ఈ రోజు హైకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు. రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా హైకోర్టు కోరింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. సో దీని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్లీ కష్టాలలో పోవాలి, కోట్లు వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక సునకానందం మీ దగ్గర ఉంది. హరీష్ రావు గారు, ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు, గ్రూప్ 1 పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో. ఓకే, మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, దీంట్లో విద్యార్థులు మరి రీవాల్యుయేషన్ కానీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిజంగానే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలా? ఇది నిజంగా నిరుద్యోగుల విషయంలో కొంత వేలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్న క్రమంలో శ్రీను గారు ఒక మాట చెప్పండి. ఇక్కడ క్లియర్ గా కిరణ్ కుమార్ గారు చెప్పిన తర్వాత చిన్న ఒక క్లారిఫికేషన్ శ్రీను గారు, అంటే ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ బాడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది ఎగ్జామ్స్ ని. అంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటే ఇక్కడ ప్రభుత్వం పాత్ర ఉన్నట్టు చెప్పకనే చెప్పిండ్రేమో అని మీ 99 టీవీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది మీరు గమనించాను. అంతే, నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. ప్రభుత్వ నిర్ణయం కాదండి, పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కాదు అది. అందుకే విద్యాశాఖ మంత్రి రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. అడ్వకేట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేము ఏదైనా అడిగినప్పుడు అభ్యర్థులుగా ఏదైనా అనుమానాలను నివృత్తి చేయమని టీఎస్పీఎస్సీని అడిగినప్పుడు టీఎస్పీఎస్సీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, కానీ పీసీసీ అధ్యక్షుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మా అనుమానాలకు. అంటే ఎక్కడ పోతుంది సమాజం అసలు? ఇదే మాట కోర్టు కూడా అన్నది, ఒక మాట కోర్టు కూడా అన్నది, మీరు సీల్డ్ కవర్లో మాకు కీ లేదా మోడల్ ఆన్సర్స్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్తూ కోర్టు ఒక మాట చెప్పింది. సబ్మిట్ చేసిన తర్వాత సీల్డ్ కవర్లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక మాట చెప్పింది కోర్టు, అసలు మీరు సీల్డ్ కవర్లో ఇచ్చిన ఆన్సర్కు మీరు చెప్పిన దానికి మీరు కోర్టులో వాదించిన దానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. ఆ తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ పేపర్లో, అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు కొంచెం లా పైన పట్టుంటారు కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ గురించి మాట్లాడుతూ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకొని మిగతా పేపర్లు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాని వాళ్ళని కూడా కరెక్షన్ చేసిండ్రు. ముందు కరెక్షన్ చేయలేదని చెప్పిండ్రు, తర్వాత కరెక్షన్ చేసినామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం కేవలం మీరు ఒకసారి గమనిస్తే ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్తోనే మనం ఇది చేయాలి, రిటైర్డ్ వాళ్ళతో మనం కరెక్షన్ చేయించకూడదు. కానీ కరెక్షన్ రిటైర్డ్ వాళ్ళతో చేయించిన మనం ఒకసారి చెప్పిండ్రు, లేదు చేయించలేదని ఇంకోసారి చెప్పిండ్రు. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర ప్రాపర్ కీ లేదు,
ప్రాపర్ మోడల్ ఆన్సర్ లేదు. ఇవన్నీ కూడా కోర్టుని కొంచెం ఇబ్బంది పెట్టి కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే